దేశంలో ప్రజాస్వామ్యంలో విశ్వాసం పెట్టి ఈడీ ఎన్ఫోర్స్మెంట్ నోటీసులకు స్పందించి ఇలా కార్యాలయంలో ఉన్నటువంటి మాట దాని దేశ ప్రజలంతా గమనిస్తున్నటువంటి సందర్భంగా ఇలా కాంగ్రెస్ పార్టీ తరఫున దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో ఇటువంటి నిరసన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. కొంతమంది బీజేపీ నాయకులు విధవాలు మాట్లాడుతూ ఉన్నారట. ఈడీ ఎన్ఫోర్స్మెంట్ పిలిస్తే నిరసన కార్యక్రమాలు ఎందుకు జరుపుతోంది కాంగ్రెస్ పార్టీ అని. అరే విధవాళ్ళారా, ఈ రోజు దేశంలో ఇన్ని సంవత్సరాలు పరిపాలించిన పార్టీ ఒకవేళ రాజకీయంగా అవినీతికి పాల్పడదలుచుకుంటే నరేంద్ర మోడీ లాగా దేశంలో వ్యాపారస్తులకు ప్రాణాలు సైతం అర్పించి దేశ ఐక్యత కొరకు దేశంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి వాళ్ళ ఆస్తులు జాతీయం చేస్తే ఇవాళ రాజకీయ వేధింపులకు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం చేస్తున్న అంశం మొత్తం దేశ ప్రజలకు తెలవాలని ఈ విధంగా నిరసన కార్యక్రమం తెలియడం జరుగుతూ ఉంది. ఇవాళ భారతీయ జనతా పార్టీ నాయకులు ఆలోచన చేయాలి. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఇటువంటి కక్ష సాధింపు ధోరణి చేపట్టినట్టయితే ఇయ్యాలని వరకు భారతీయ జనతా పార్టీ నాయకులు ఒక్కడైనా జైల్లో కాకుండా బయట ఉంటుండేనా అని అడుగుతా ఉన్నాం. ఇలా కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా కొట్లాడింది తప్ప రాజకీయ వేధింపులకు పాల్పడలే. కానీ ఇలా భారతీయ జనతా పార్టీ దేశంలో ఆ పార్టీ విధానాలను వ్యతిరేకించి ప్రతి రాజకీయ పార్టీ యొక్క నాయకులను ఈడీ ఎన్ఫోర్స్మెంట్ల ద్వారా వేధిస్తోంది. ఒక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ నాయకత్వాన్ని తప్ప. కానీ ప్రధానమంత్రి నుంచి మొదలుపెట్టుకుంటే గల్లీలో ఉన్న బీజేపీ నాయకుడు దాకా ఈ ప్రభుత్వం అవినీతి ప్రభుత్వం అంటూ ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని అడుగుతా ఉన్నాం. చర్యలు తీసుకోకపోగా ఢిల్లీలో దోస్తీ చేస్తూ గల్లీలో కుస్తీ చేస్తున్నటువంటి మీరు ఎలా రాహుల్ గాంధీ గారిని సోనియా గాంధీ గారిని వేధింపులకు గురి చేస్తే దేశంలో ఉన్నటువంటి ఏ కాంగ్రెస్ కార్యకర్త చూస్తూ ఊరుకోవడం అనేటువంటి వాటి సందర్భంగా తెలియజేయడానికే ఈరోజు నిరసన కార్యక్రమాలు. ఇప్పటికైనా భారతీయ జనతా పార్టీ నాయకత్వం కన్ను తెరిచి రాజకీయ పోరాటం చేయండి. కానీ ఇలా రాజకీయమైనటువంటి వేధింపుల ద్వారా నాయకత్వాన్ని అణిచివేయాలనుకుంటే ఖబర్దార్ అనే మాట హెచ్చరిక చేస్తూ మరి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి పిసిసి అధ్యక్షులకు, సిఎల్పి నాయకులకు, గౌరవ రాష్ట్ర నాయకత్వానికి అందరికీ కూడా అభినందన తెలియజేస్తూ నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.